తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి రోజే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మల్లికాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు శామిరిపేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఈటెల తన నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ అభ్యర్థి రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ వేస్తారు. నామినేషన్లను భారీ ఈవెంట్లా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపించింది.